ఏ సినిమా కథ అయినా దానికి తగినట్లు నటీనటులను ఎంపిక చేసుకుంటారు దర్శక నిర్మాతలు. కొన్నిసార్లు అనివార్య కారణాలు, పారితోషికాలు, అభిప్రాయ భేదాల కారణంగా మొదట అనుకున్న నటీనటులు కాకుండా కొత్తవారు ఆ పాత్రలు చేయడం సహజం. అప్పుడప్పుడే ఇండస్ట్రీలో అడుగులు వేస్తున్న హీరోలు ప్రతిదాన్ని సదవకాశంగా భావిస్తారు. సినిమా అవకాశం చేజారిపోతే ఎంతో బాధపడతారు. తెలుగు హీరో శ్రీకాంత్కు కూడా తొలినాళ్లలో ఓ సినిమాలో హీరోగా వచ్చిన అవకాశం చేజారిపోయింది. ఆ పాత్రను హీరో రాజశేఖర్ చేయడం జరిగింది. హిందీలో విజయవంతమైన బాజీగర్ సినిమా హక్కులను చరిత చిత్ర నిర్మాణ సంస్థ కొనుగోలు చేసింది. శ్రీకాంత్ హీరోగా వేటగాడు పేరుతో షిండే దర్శకత్వంలో సినిమా తెరకెక్కాల్సి ఉంది. సినిమాకు సంబంధించిన స్క్రీన్ టెస్ట్ కూడా చేశారు. ఇక హీరోయిన్లుగా సౌందర్య, రంభ నటిస్తున్నారని తెలిసి శ్రీకాంత్ సంతోషపడ్డారు. సడన్గా ఏమైందో ఏమో తెలియదు, మరో 4 రోజుల్లో షూటింగ్ మొదలవుతుందనగా శ్రీకాంత్ను కాదని రాజశేఖర్ను హీరోగా తీసుకున్నారు. దర్శకుడు షిండే స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వం చేయాల్సి వచ్చింది. కెరీర్ తొలినాళ్లలో అలాంటి అవకాశం చేజారిపోయినందుకు తాను చాలా బాధపడ్డానని శ్రీకాంత్ కూడా ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. అయితే అదే సినిమాలో ఓ చిన్న పాత్రలో శ్రీకాంత్ నటించారు. ఆ తర్వాత తాజ్మహల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న శ్రీకాంత్ పెళ్లి సందడి తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఒక దశలో ఏడాదికి 13 సినిమాలు రిలీజ్ చేసే స్థాయికి చేరారు. అయితే వేటగాడు సినిమా మిస్ చేసుకున్న తర్వాత చాలా రోజులకు దర్శకుడు షిండే, హీరో శ్రీకాంత్ కలిసి నిన్నే ప్రేమిస్తా లాంటి మ్యూజికల్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా శ్రీకాంత్ వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.